ప్రైజ్ ద లార్డ్. అందరికి వందనాలండి. రైట్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 31 వరకు మార్చి చదువుకుందాం. Epistle of Paul written of 1 Corinthians chapter 11 beginning verse 23 down verse 31. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 31 వరకు మార్చి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దాని ప్రభావం పొందితిని. ప్రభు నేస్తన పొమ్మని రాత్రి రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర రక్తమైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రావునప్పుడు ఎలా జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడో ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రలను త్రానో ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధయగును. ప్రభు శరీరం వెచ్చింపగా తిని త్రాగువాడు తన శిక్ష వెతికటిగా తిని త్రాగుచున్నాడు. అయితే మనం విమర్శించుకునేలా తీర్పు పొందక పోదుము. అలాగే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం. Book of Ecclesiastes chapter 7 verse 8. Reading all together. Book of Ecclesiastes chapter 7 verse 8. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము. అందరం కలిసి చదువుదాం. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. మరొకసారి చదువుదామండి. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యంతో మొత్తం మాట్లాడి బలపరచండి, సాయం చేయండి. నిష్ప్రయోజక దాసుని మీరు కృప చూపించండి. నీ వాక్యం మీద ఇచ్చేయండి. యోగ్యమైన రీతిలో నీ బలలో చేవేట్లో సాయం చేయండి. అందరితో మాట్లాడి ఇంక నీ ఏర్పాట్లో ప్రియులు ఎవరైనా ఉంటే క్షేమంగా తీసుకురమ్మని మనం చేసినాం. మా సంతోషాన్ని పరిపూర్ణం చేయమని మనం చేసినాం. సైతాన్ని సిక్కు కలిగించని మనం చేసినాం. దురాత్మంధకార శక్తులు వేస్తున్నాం, బంధిస్తున్న తండ్రి కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వినుబుద్ధి గ్రహింపగల తత్వమును మాకు దయచేయని మనం చేస్తండి. ప్రభా, నీ మందిరంలో మేము నీ యొక్క ఆత్మతోను నీ సత్యముతో నేను ఆరాధించేదాన్ని దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి. ఇచ్చిన ప్రశస్తమైన సమయం కొరకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువు ప్రశస్తమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రభు బలదరికి వచ్చాం. దాన్ని బట్టి ఎంతో వందనాలు. ఈ దినము చాలా ప్రశస్తమైన దినము. నాకు వివాహమై 25 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇది 26వ సంవత్సరంలోకి ప్రవేశపెట్టాడు దేవుడు. ఈ దినము చాలా పెద్ద మీటింగే పెట్టాలనుకున్నాం. కొన్ని ఫైనాన్షియల్ నీడ్ వల్ల అవలైపోయింది. జూన్ 9వ తారీఖు ప్లాన్ చేస్తున్నాం. ప్రార్థన చేయండి. 20వ తారీఖు సెలబ్రేషను. బన్నీ విషయంలో కూడా దేవుడికి మేలు చేసినట్టు. బాబు కూడా సెకండ్ ఇయర్ పాస్ అయ్యాడు. సుందర్ కూడా, సన్నీ కూడా, చిన్నోడు కూడా పాస్ అయ్యాడు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక 5-6 యాటిట్యూడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి జూన్ 9ని ప్లాన్ చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమే అనుకున్నాం, కానీ చాలామంది రావాలి. మన చర్చే కాదు, బయట సంఘాలలో నాతో కలిసిన జత పని వారు, సేవకులు, భక్తులు అందరూ ఉన్నారు. కాబట్టి జూన్ 9వ తారీఖు సెకండ్ సాటర్డే వచ్చింది కాబట్టి అందరూ కూడా వస్తారు. కాబట్టి దాని నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. అందరికి కూడా నేను కబుర్లు పంపిస్తాను. కొన్ని సంఘాల వారు కూడా రావాలి. వారంతా మమ్మల్ని ప్రేమతో ఆదరించారు. మన స్థానిక సంఘములు కూడా చాలా ప్రేమతో ఆదరించారు. వారందరి కొరకు కూడా కృతజ్ఞత కూడిక రేపు 9వ తారీఖు జూన్ 9న ఉంటుంది. ప్రత్యేక రీతి ఈ దినం కూడా ఒక స్పెషల్ ఉంది మీకు. అది కూడా దేవుడు సాయం చేస్తాడు. దాన్ని బట్టి ఎంత వందనాలు. మా కొరకు, మా కుటుంబం కొరకు ఎంతో ప్రార్థన చేశారు. 25 సంవత్సరాలు మా దాంపత్య జీవితం ఎన్నో కష్టాలు, బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ఎన్ని విషయం చెప్పలేవు. మరణం వరకు కూడా నేను వెళ్ళాను, సహోదరి వెళ్ళింది, నా పెద్ద కొడుకు వెళ్ళాడు, నా చిన్న కొడుకు వెళ్ళాడు. అయినా దేవుడు ఏం చేశాడంటే, సేవకుడికి ఎప్పుడు శ్రమ వస్తుంది. సేవకుడు శ్రమ రాకపోతే, చిత్తు తిని మొత్తం నిద్రపోతే సేవ చేయలేడు. కష్టం వస్తేనే సేవ వస్తుంది, బాధ వస్తేనే సేవ వస్తుంది, ఇరుకు వస్తేనే సేవ వస్తుంది, ఇబ్బంది వస్తేనే సేవ వస్తుంది. ఎన్నోసార్లు మా పిల్లల్ని వదిలి నేను కొన్ని నెలలు సేవ చేశాను. చెప్పుకోవడానికి అది సెల్ఫ్ డబ్బా కాదు. కానీ మా చిన్నవాడు 3 నెలల బాబుతో ఉన్నప్పుడు ఉదయం కృతజ్ఞతని వాక్యం చెప్పడానికి వెళ్ళి కూడా ఆ బాబుని ఎత్తుకొని వాక్యం చెప్పొచ్చాను. ఇలా పట్టుకొని వాక్యం చెప్పొచ్చాను. అన్ని పరిస్థితులు జరిగాయి. దేవుడు ఎంతో కాపాడాడు. దాన్ని బట్టి ఎంతో వందనాలు. దేవుడికి ఎంతో స్తోత్రాలు. మీరు ఎంతో ప్రార్థన చేశారు. దాన్ని బట్టి వందనాలు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని చూసుకుందాం. ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోవాలి. ఇది ప్రభు బల. ఈ బల దగ్గరికి చేరిన మనము ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, బాప్టిజం తీసుకోవాలి, ఆత్మీయంగా వర్ధిల్లాలి. అలా చెప్తాను.
రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, బాప్టిజం తీసుకోవాలి, ఆత్మీయంగా వర్ధిల్లాలి. వ్యక్తిగతమైన బల్ల, నీకు నీవు, నాకు నేను. నా పరీక్ష నాదే, నా భార్య పరీక్ష భార్యదే, నా తండ్రి పరీక్ష తండ్రిదే, నా తల్లి పరీక్ష తల్లిదే, నా కొడుకు పరీక్ష కొడుకుదే. ఎవరి పరీక్ష ఆడు, సెల్ఫ్ ఎగ్జామినేషన్. అందుకే చదవండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనంలో ఈ మాట కనిపిస్తుంది. 11:28 1 కొరింథీయులకు రాసిన పత్రిక. కాబట్టి ప్రతి మనుషుడును తను తాను పరీక్షించుకొని అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో అనేది త్రాగవాలి. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవాలి. ఎలా చేయాలి? అలాగూ చేయాలి. అంటే దేవుని వాక్యంలో ఉండాలి, దేవుని ఆరాధనలు ఉండాలి, దేవుని ప్రార్థనలు ఉండాలి, దేవుని స్తోత్రాలు చెల్లించాలి, దేవుని గనపరచాలి. అలాగూ చేయటి బట్టే మన జీవితం వర్ధిల్లుతుంది అనమాట. ఎలా చేయటి బట్టి? అలాగూ చేయటి బట్టి. ఇంకో మాట చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదవండి, 9వ వచనం చదవండి. 1 Corinthians chapter 1 verse 2 and also 9. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారికి, పరిశుద్ధులా ఉంటకు వారికిని మనకును ప్రభువుగా ఉన్న క్రీస్తు నామమున ప్రతి స్థలమందును శుభమని చెప్పి రాయనిచ్చని పరిశుద్ధులుగా ఉంటూ పిలిచాడు. ఎలా పిలిచాడు దేవుడు మనల్ని? చూజన్ జనరేషన్, హోలీ జనరేషన్ అని పరిశుద్ధులు. చూడండి, రెండవ చూడండి, 1వ అధ్యాయం 9వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు. ఆ సహవాసము, లవ్ వన్ అనదర్, సర్వ్ వన్ అనదర్, సేవ్ వన్ అనదర్ అండ్ ప్రే వన్ అనదర్. ఒకళ్ళని ప్రార్థించుకోవాలి, ఒకళ్ళని వెంబడించుకోవాలి, వాళ్ళ కష్టంలో పాలు పొందాలి, ఒకరి ఇరుకలో వాళ్ళు పాలు పొందాలి. సహవాసం అంటే అది. మందిరంకి వచ్చామంటే అర్థం ఏంటండి? సహవాసము, ఫెలోషిప్. ఈ సహవాసం మనం ఏం చేయాలి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నమ్మదగిన దేవుడు, సహవాసంకి వచ్చిన దేవుడు ఎలాంటి వాడండి? నమ్మదగిన దేవుడు. ఆ నమ్మదగిన దేవుడు మనం ఏం చెల్లిస్తున్నాం? ఆరాధన చేస్తున్నాం. ఆ నమ్మదగిన దేవుడు మనం ఏం చేస్తున్నాం? పూజలు చెల్లిస్తున్నాం. ఆ నమ్మదగిన మనం ఏం చేస్తున్నాం? ఘనపరుస్తున్నాం. ఆ నమ్మదగిన మనం ఏం చేస్తున్నాం? కీర్తిస్తున్నాం. అంటే అది సహవాసం. అందుకే ఈ బల పాలు పొందిన మనం ఏం చేయాలంటే పరిశుద్ధులు ఉండాలి, సహవాసాన్ని రావాలి. ఒకళ్ళ కష్ట దుఃఖాల్లో ఒకరు పాలు పొందాలి, ఒకళ్ళ బాధల్లో ఒకరు పాలు పొందాలి, ఒకళ్ళ శ్రమ వస్తే బాగు పొందాలి, ఒక సంతోషం వస్తే పాలు పొందాలి, ఒక ఇరుకు వస్తే పాలు పొందాలి, ఒక ఇబ్బంది వస్తే పాలు. అది సహవాసం అంటే. పూర్వదినాలు ఎబ్రోన్ సహవాసం అంటే రివైవల్, అంటే ఉద్యమం. ఇప్పుడు ఎలా ఉంది? నిర్జీవం అయిపోతుంది రాను రాను. ఉద్యమం ఉన్నది నిర్జీవం ఎందుకు అవుతుందంటే రాను రాను సైతాన్ వచ్చాడు, లోకం వచ్చింది, శరీరాశ పోలేదు, నేత్రాశ పోలేదు, జీవపడమం పోలేదు, పరిస్థితులు మారిపోయి చక్కదినం అయిపోయింది, అన్ని విషయాల్లో కూడా ఇది అయిపోయింది. కానీ అలాంటి పరిస్థితులు దేవుడు ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. అందుకే పరిశుద్ధులు. ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో కార్య ఆరంభము కంటే కార్య అంతం మేలు, కార్య ఆరంభము కంటే కార్య అంతం మేలు. ప్రసంగి గ్రంథం 7:8 వచనం ఉంది. ముగ్గురు జీవితాలు చూపిస్తాను త్వరగా. ప్రారంభం బాగలేదు, ముగింపు బాగుంది. ప్రారంభం బాగలేదు, ముగింపు బాగుంది. ఒక ఆయన్ని ప్రారంభం బాగుంది, ముగింపు బాగలేదు. ఇది ఏడు క్యారెక్టరిస్టిక్స్ అనమాట. 7 వ్యక్తుల జీవితాలు. కానీ ఇది 3:30 గంటల బోధ. ఎన్ని గంటలేని చెప్పండి? ఎన్ని గంటలేని చెప్పమ్మా? 3:30 గంటలు చేస్తే మీరు ఉంటారో ఊడిపోతారు చెప్పండి. బెదరు మీరు బాగా చెప్తారు. 10:30 ముగించేస్తానంటే ప్రభానికి స్తోత్రం గాత్రం దిగిపోవాలన్నమాట. అర్థమైంది కదండి? అది గొప్పది. అందుకే ప్రభు చిత్తమైతే ఇంకోసారి 4 జీవితాలు చెప్తాను. మొదటి ఆయన జీవితం ప్రారంభము బాగులేదు, ముగింపు బాగుంది. చదవండి అపోస్తల కార్య గ్రంథము 9వ అధ్యాయం. అపోస్తల కార్య గ్రంథము 9వ అధ్యాయం. అపోస్తల కార్య గ్రంథము 9వ అధ్యాయం చూడండి. 1వ వచనము 2వ వచనము చదవండి. 1వ వచనం 2వ వచనము 3వ వచనం 4వ వచనం చదవండి. ఎవరైనా త్వరగా. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులు బెదిరించినను హత్య చేయటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని వారిని బంధించి యెరూషలేమును తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజ మందిరంలోని పత్రికమని అడిగాను. 3వ వచనం చదవమ్మ. అతడు ప్రయాణం చేయొచ్చు. దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం యొక్క వెలుగు అతని చుట్టెను. అప్పుడు అతని నేల మీద పడి, సౌలా సౌలా సౌలా, నీ వేళ నన్ను హింసించున్నావని ఒక స్వరం పలుకట వింటిని. సౌలు అంటే పెద్దవాడు, పౌలు అంటే చిన్నవాడు. కేథలిక్ బైబిల్లో
పెద్దప్ప అంటే పెద్దవాడు, చిన్నప్ప రాయప్ప అంటే చిన్నవాడు. అంటే ఈ సౌలు గారి జీవితము చాలా విశేషమైనది. క్రైస్తవ సంఘాన్ని పాడు చేశాడు, క్రైస్తవ స్త్రీల్ని పాడు చేశాడు, క్రైస్తవ యాటిట్యూడ్ని పాడు చేశాడు. అసలు దేవుడి మందిరం లేకుండా చేయాలనుకున్నాడండి, దేవుని మందిరం ఉండకూడదు అనుకుని చేశాడండి. అలాంటి సమయంలోని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? క్రైస్తవులు హింసించడానికి బయలుదేరాడు, బాధ పెట్టడానికి బయలుదేరాడు, శ్రమ పెట్టడానికి బయలుదేరాడు, ఇరుకు పెట్టడానికి బయలుదేరాడు, చంపడానికి బయలుదేరాడు. ఆ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులు బెదిరించటయు హత్య చేయటయు తనకు ప్రాణాధారమైన ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళాను. ఏమయ్యాడని చూసారా? శిష్యులు బెదిరించారు, హత్య చేశాడు, ప్రాణాధారం అయిందంట. మనకు కూడా నువ్వు రారా బైబిల్ పట్టుకున్నా ఈ సంగతి తెచ్చేస్తానంటే చూడండి, వాక్యం చెప్పండి చెప్తావా? మొట్టమొదటి ఏంటండి? శిష్యులు బెదిరించి చాలామంది సంఘాలకు వచ్చిన విధానం బెదిరిస్తున్నారు. జాగ్రత్త, బెదిరించకూడదు. బౌల్డ్గా ఉండాలి, గట్టిగా ఉండాలి, ప్రభు కొరకు జీవించాలి. అది మొదటిది. రెండోది చూడండి, హత్య చేస్తారు, చచ్చిపోయినా పర్లేదు. ప్రభుకు ఉంటే ఉంటాం, సస్తే సస్తాం. నేను అప్పుడప్పుడు ఆ వాక్యాలు చెప్తాను, ఉంటే ఉంటాం, సస్తే సస్తాం, ప్రభు కొరకు ఉంటాం, లేదా సస్తే సస్తాం, ఏం పర్లేదు. పరలోక రాజ్యం నిరీక్షణ ఉండాలి, ఇది మనకు గొప్పది. ఇది రెండోది. మూడోది వచ్చేస్తే తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళాడనమాట. ఏం చేశాడని? ప్రాణాధారం, ప్రాణం పోయినా సరే ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళాడు. చూసారా? ఈ మూడు విషయాలు సౌలు జీవితం చూస్తే ప్రారంభం వెలగొంది. క్రూరుడు, హింసకుడు, దుష్టుడు, దౌర్భాగ్యుడు, పనికిరానివాడు, సంఘాన్ని హింసించేవాడు. అలాంటి ఆయన దేవుడు ఏం చేశాడని? బాగు చేశాడు. మన జీవితంలో కొన్నిసార్లు మన జీవితంలో ఎన్నో ఇన్ని కష్టాలేటి, ఇన్ని బాధలేటి, సంసారాన్ని సాకలేకపోతున్నాను, వేదన పడుతున్నాను, శ్రమ పడుతున్నాను, దుఃఖపడుతున్నాను, బాధపడుతున్నాను వచ్చి కానీ దేవుడు సాయం చేస్తాడు. 24వ తారీఖుని, మొన్న 24వ తారీఖు మధు గారి యొక్క వివాహ దినం, 26వ తారీఖు మా దినం. ఈ 2 దినాలు ఎప్పుడు దగ్గర? ఉదయాన్నే తెల్లారుజామున 5 గంటలు, మేము 4 గంటల నుండి 6 గంటలు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబ ప్రార్థన చేసుకుని, వ్యక్తిగత ప్రార్థన చేస్తున్నాం. ఉదయాన్నే ఆయన ఫోన్ చేశారు, అన్న మీరు పరిచర్కి వెళ్ళిపోతారు, ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పలేదు కాబట్టి మీకు విషయం చెప్తున్నాను. వాళ్ళకి వచ్చిన సేవతలు మాకు వచ్చిన సేవతలు వాళ్ళకి వచ్చారు పెళ్ళికి. తెలుసా? 2 దగ్గర సంబంధం. చూసారా? అలా దేవుడు కొన్నిసార్లు కొంత సేవకుల ద్వారా మాట్లాడతాడు, కొంతమంది భక్తుల ద్వారా మాట్లాడతాడు, కొంతమంది పరిశుద్ధుల ద్వారా మాట్లాడతాడు, కొంతమంది జీవం ద్వారా మాట్లాడతాడు. అలాంటిది సౌలు జీవితంలో చూస్తే పౌలుగా మార్చబడ్డాడు. 4వ వచనం చదవండి. అకస్మాత్తుగా ఆకాశం నుండి గొప్ప వెలుగు అతని చుట్టూ ఏం చేశాడండి? అతని చుట్టూ ప్రకాశమానం అయిపోయిందట. దేవుడు మాట్లాడితే ఏంటండి? దేవుడు మాట్లాడా అంతే, తప్పని లేపాలని, తప్పని ఆదరించాలని, తప్పని బలపరచాలని. సౌలు జీవితంలో చూస్తే వేదన పడిన సౌలు ఒక వెలుగు వచ్చింది. దట్స్ లైట్. ఈ లైట్ రాగానే వెంటనే ఏంటి బయలుదేరుతున్నాడు. గుర్రబొగ్గలు వేసుకొని బయలుదేరుతున్నాడు. గుర్రబొగ్గలు వేసుకుని బయలుదేరుతున్న సమయంలో, క్రైస్తవ సంఘాన్ని పాడు చేయడం బయలుదేరుతున్న సమయంలోని ఒక వెలుగు రాగానే కన్నులాగిదైపోయాట. సౌలా 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 నువ్వేళ్ళ నివసిస్తున్నావు యేసు ప్రభు అంటున్నాడు. ఎవరిని పాడు చేయడానికి వెళ్ళాడు చెప్పండి? మంచిదనమ్మా. క్రైస్తవులు పాడు చేయడం, దేవుని సంఘాన్ని పాడు చేయడానికి, దేవుని పరిశుద్ధులు పాడు చేయడానికి, దేవుని విశ్వాసులు పాడు చేయడానికి, సేవకులు పాడు చేయడానికి, చంపేయడానికి వెళ్తున్నాడు. అలాంటి ఆయన దేవుడు ఏర్పరచుకున్నాడు. ఐ హ్యావ్ చూజన్ యూ, నేను ఏర్పరచుకున్నాను అన్నాడు. చదవండి యెషయా గ్రంథం 43వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం మాట కనిపిస్తుంది. ఐజియా చాప్టర్ 41 verse 9 and 10. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం చదివిన మాట కనిపిస్తుంది. బూదిగంతము నుండి నన్ను పట్టుకొని తాను కొనల నుండి పిలుచుకునేవాడా, నీవు నా దాసుడు వడియు, నిన్ను ఉపేక్షింపక నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొని. ఐ హ్యావ్ చూజన్ యూ, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. దేవుడు ఒక పాత్రగా సౌలుగాని పౌలుగా మార్చాడంటే గొప్ప సాధనం ఏంటంటే నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఎలా ఏర్పరచుకున్నాను చెప్పండి? సరే, సౌలు గారు అనుకున్నారండి, దూషకుడు, హింసకుడు, హానికడు నన్ను తన పరిచర్య కొరకు నియమించాడని తిమోతి పత్రికలో రాయబడిన రీతిగా అలాగా సౌలు పౌలుగా మార్చాడనమాట. చూసారా? ఈ పౌలు గారు ఏం పత్రిక రాశారు? కొత్త నిబంధనలో చూస్తే యేసు ప్రభు తర్వాత పౌలు గారి స్టోరీ ఎక్కువ. 14 పత్రికలు రాశాడు. అపోస్తల కార్యగ్రంథం కొంత, రోమాపత్రిక, గలతీ పత్రిక, ఎఫెసీ పత్రిక, 1 కొరింథీ పత్రిక, 2 కొరింథీ పత్రిక, అట్లనే తీతు పత్రిక, ఫిలోమోను పత్రిక, హెబ్రీ పత్రిక, 1 దశలోనిక, 2 దశలోనిక అన్నీ రాశాడు. అలాంటి రాసిన ఆయన ఏమైందని? ఇలాంటి ఆయన దేవుడు ఏర్పరచుకున్నప్పుడు కొత్త నిబంధన స్టోరీ అంతా చూస్తే యేసు ప్రభువు ఎవరండి? పౌలు గారే. మన స్టోరీ చెప్తే ఎలా ఉంటుందా? బాగులేదండి, బెదర్ బాగులేదండి, సిస్టర్ గారు బాగోలేదండి, వస్తారు కానండి, ఎందుకండి వేస్ట్ అండి అంటే కుదరదు. దేవుడు చూస్తాడు.
చూస్తాడు, లేస్తాడు, వేస్తాడు. ఎలాగేస్తాడో తెలియదు. చదవండి సామెతల గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనం చదివిన మాట కనిపిస్తుంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీదను చెడ్డవారిని మంచివారిని చూస్తున్నాడు. యేసు ప్రభు కళ్ళు ఎలాగొన్నాయండి? ప్రతి వారిని చూస్తాయి. చెడ్డవారిని చూస్తాడు, మంచివారిని చూస్తాడు. మన జీవితం యొక్క యాటిట్యూడ్ ఆయన చూస్తాడు. నాకు ఒక బ్రదర్ అన్నాడు, బ్రదరు మీరు 3 ఇంట్లో ఉంటున్నారు, ఎక్కడ ఉంటారు అన్నాడు. మొదటిది అమ్మగారిల్లు, రెండోది అక్కయ్య గారిల్లు, మూడోది ఏంటంటే అద్దిల్లు. అర్థమైందా? మొదటిది అమ్మగారిల్లు, రెండోది అక్కయ్య గారిల్లు, మూడోది అద్దిల్లు. అదేంటి బ్రదర్ చాలా బాగా చెప్తున్నా అన్నాడు. అమ్మగారిల్లు అంటే మా నాన్నగారిల్లు లక్ష్మీనగర్ గోపాలపట్నం, అక్కయ్య గారిల్లు అంటే జొత్తాడ, అద్దిల్లు అంటే నర్సీపట్నం. నేను ఎక్కడ ఉంటానంటే ఎక్కడైనా తప్పదని పరిచయకి వెళ్ళినప్పుడు ఎక్కడైతే అక్కడ ఉండిపోతాను అన్నాను నేను. అది మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి అన్నారు. నేను ఖచ్చితంగా ఉండేది గోపాలపట్నం ఎసుకోవాలంటాను, గోపాలపట్నం కంపల్సరీ ఉంటాను, అది నా పర్మనెంట్ అడ్రస్ అన్నాను అనమాట. అదేంటి బ్రదర్ అలా చూస్తాను, ఎలా చూస్తాను నాకాసి ఎలా చూస్తున్నాను చెప్పండి, ఎలా చూస్తానంటే ఎలా చూస్తున్నాడు? అలా చూస్తున్నాను. ఇది నా కాన్స్టెంట్స్, ప్రత్యేక రీతిగా ఇది నా పర్మనెంట్ అడ్రస్. లక్ష్మీనగర్ గోపాలపట్నం అడ్రస్ నా పర్మనెంట్. మా అమ్మగారి పేరు ఎస్తేరా, మా నాన్నగారి పౌలు గారు, వారి కడుపులో రెండో కొడుకు రక్షణానందంగా నేను పుట్టాను కాబట్టి ఇది నా పర్మనెంట్. రెండోది ఆవిడ నా పర్మనెంట్, తర్వాత వచ్చింది ఆవిడ, ఆ తర్వాత అది నా పర్మనెంట్. అది తాత్కాలికం. ఇప్పుడు రమ్మంటే వాళ్ళు అప్పుడు మా ఖాళీ చేసి ఖాళీ చేసేయాలి. అది తాత్కాలిక భవనం. ఎక్కడ? నర్సీపట్నం. ఇప్పుడు వెళ్ళిపోమంటే ఖాళీ చేసి సామాన్లు పట్టుకొని 4 సామాన్లు అన్ని చట్టా పట్టుకొని వచ్చేయాలి. అప్పుడు ఆయన అన్నాడు, బ్రదర్ బాగా చెప్తున్నారు బ్రదర్, మీరు చక్కగా చెప్తున్నాను బోధ అన్నాడు. అలా కాదనమాట. ఎందుకు చెప్తున్నంటే విను, నేను ఏ సమయంలో ఉన్నా, ఏ కష్టములున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా ప్రభువు కొరకు సాక్షిగా నిలబడాలి. హల్లెలూయా. ప్రభు కొరకు సాక్షిగా నిలబడితే నీకెన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభు కొరకు జీవిస్తావు. చదవండి 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం. తిమోతిలు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం చదవండి 7వ వచనం. అందరం కలిసి చదువుదాం. 2 Timothy chapter 4 verse 7. అందరూ బైబిల్ తీయండి. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడిముట్టించుతిని, విశ్వాసము నేను కాపాడుకుంటుని. పౌలు గారి జీవితంలో చూడండి, ప్రారంభం ఎలాగుందండి? సంఘాన్ని హింసించిన ఆయన లాస్ట్ ఎలాగొచ్చాడండి? రోమా జైల్లో చూస్తే చిరసాధన చేయబోతున్నారు. ఆ సమయంలో ఫైట్ విత్ గుడ్ ఫైటర్, నేను మంచి పోరాటం పోరాడుతున్నాను, నా పరుగు కడమొస్తున్నాను, విశ్వాసం నేను కాపాడుకుంటున్నాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది, నీతి గల న్యాయాధిపతి ప్రత్యక్షమవుతాడు, జాగ్రత్త అనే సమయంలోని అంత ప్రత్యక్షత పౌలు గారు పొందాడు. ప్రారంభం సంఘాన్ని హింసించిన ఆయన చూస్తే దేవుని కొరకు అమోఘమైన సేవ చేశాడు. కొన్ని లక్షల ఆత్మలు సంపాదించాడు. ఫస్ట్ మిషనరీ జర్నీ, సెకండ్ మిషనరీ జర్నీ, థర్డ్ మిషనరీ జర్నీ, మైనర్ ఆసియా, యూరప్ కంట్రీ అంతా కూడా సేవ చేశాడు. ఇసుక మీద పడుకున్నాడు, అరణ్యంలో పడుకున్నాడు, వేదనతో పడుకున్నాడు, ఇబ్బందితో పడుకున్నాడు, సముద్రంలో ఎన్నో 3 రాత్రింబాలు గడిపిన ఆయన అంటాడనమాట, ఐ ఫైట్ విత్ గుడ్ ఫైటర్. మన ప్రారంభం ఎలాగుంది, మన ములుపు ఎలాగుంది. ఇది మొదటిది పౌలు గారు. రెండోది చూపిస్తాను చూడండి, సమయం అయిపోతుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం. Matthew Gospel chapter 10 verse 1 and 2 and 3. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనము, 2వ వచనం, 3వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులు పిలిచి అపవిత్రాత్మను వెలగొట్టుటయు, వ్యాధిని వారికి అధికారం ఇచ్చెను. ఆ 12 అపోస్తలుల పేర్లు అనగా చాలండి. మొదటి పేతురు అనబడిన సీమోను పేతురు ప్రారంభం చూడండి ఎలాగుంది. పేతురు గారు ఎలాగున్నాడు? జాలరి. పేతురు ఎలా అంటాడండి? ఎలా జాలరి చెప్పండి? చేపలు పట్టుకుని. ఇప్పుడు మన ఫిషింగ్ హార్బర్ దగ్గరికి వెళ్ళండి, ఎలాగుంటుంది చెప్పండి? ఫిషింగ్ హార్బర్ దగ్గరికి ఎలాగుంటుంది చెప్పండి? జాలలు కనిపిస్తారు. నైట్గా కోట్ వేసుకుంటారా, సూట్ వేసుకుంటారా, వైట్ బట్టలు వేసుకుంటారా చెప్పండి, ఎలాగుంటారండి? నాచు, నీచు, తుండుగొడ్డ ఉంటుంది అనమాట. తెలుసా? మేము జాలూరు దగ్గర సేవ చేసామండి. కొత్తపట్నం ఏరియా, రాంబిల్ ఏరియా అంతా కూడా ఆవిడ 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు డ్యూటీ చేసినప్పుడు అసలు ఆ జాలలు ఎలాగుంటారో ఇప్పటికీ అప్పుడప్పుడు వాక్యం చెప్పడం రమ్మంటారు. కాలే పాస్టర్ గారు, సీన్ పాస్టర్ వీళ్ళందరూ పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు పెద్ద మీటింగ్లు అయిపోయి బంగారంపాలెం అన్నీ కూడా సుమారు పూడు మరొకటి చుట్టుపక్కల ప్రాంతం సేవ చేస్తే హాలు మంచి బట్టలు వేసుకోరు, నాచు, నీచు, తుండుగొడ్డ. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏర్పరచు. పేతురు గారి జీవితం అంతే. ఐ హావ్ చూజన్ యూ. పేతురు మనుషులు పట్టి జాలగా చేస్తున్న యేసుప్రభు పిల్లగానే పేతురు బయటకు వచ్చాడు. పేతురు బయటికి రాగానే ఏమైంది? పేతురు గారి జీవితం చూస్తే గొప్ప ఆశ్చర్యం. సంఘాన్ని కట్టినవాడు పేతురు, రాకడ ప్రత్యక్ష యోహాను.
సంఘాన్ని పెట్టిన పేతురు దేవుని కొరకు ఆత్మ సంపాదించిన యోహాను. సంఘాన్ని పెట్టిన ఆయన దేవుని కొరకు మహోఘమైన సేవ చేసిన పేతురు, రాకడ యొక్క ఉద్దేశాలు చూపించిన యోహాను. ముగ్గురు శిష్యులు యేసుప్రభు ఉన్నారు. పేతురు, యోహాను, యాకోబు. వీళ్ళు ముగ్గురు కూడా యేసుప్రభు చాలా ప్రియమైన, మీకు చాలామైన బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు కదండి. బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు లేదు? ఎంతమంది లేదు చేయొద్దండి. నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు. తల్లిదండ్రులు చెప్పలేని విషయం ఎవరు చెప్తారండి? చెప్పాలి, ఎవరు చెప్తారు? ఫ్రెండ్సే చెప్తారు. ఈ పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు, వీళ్ళు ముగ్గురు కూడా యేసుప్రభు చాలా సన్నిహితంగా ఉన్నారట. ఇంతంతా కాదు, ఇంక చాలా సన్నిహితంగా ఉన్నారట. ఆ సన్నిహితుని పరిస్థితిలో చూస్తే గొప్ప ఆశ్చర్యము ఏర్పడి. చూడండి, మత్తయి సువార్త చూడండి, 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. 22వ అధ్యాయం చూడండి, 41, 42 వచనాలు చదవండి. 22, 41, 42 వచనాలు. యేసు వారిని చూసి, క్రీస్తుని గురించి మీకేం తోచినది? ఆయన ఎవరి కుమారుడు అని అడిగాను. చదవండి. క్రీస్తుని గురించి మీకేమి? ఆయన ఎవరి కుమారుడు? వడ్లవాని కుమారుడు. ఆయన ఎవరి కుమారుడు? యోసేపు మరియ కుమారుడు. ఆయన ఎవరి కుమారుడు? జీవగల కుమారుడు. ఆయన ఎవరి కుమారుడు? మహిమగల కుమారుడు. ఆయన ఎవరి కుమారుడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకమున దిగి వచ్చిన దేవుని కుమారుడు. అలాంటి చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయం చదవండి. క్రీస్తుని గురించి, మనకు కూడా క్రీస్తుని గురించి మీకేం తోస్తుంది? జాగ్రత్త. నువ్వు మందిరానికి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, బలబాత్ తినేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, ఏం చేస్తున్నావు తెలియదు, ఏముంటుందో తెలియదు. 22వ అధ్యాయం చూడండి, 22వ అధ్యాయం చూడండి, 31 వచ్చిన 32 వచ్చిన చదవండి. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమలో జల్లించుటకు మిమ్మల్ని కోరుకొని కనుక మీ మమ్మీకి తప్పిపోయినట్లు నేను మీ కొరకు ఏడుకొనిచున్నాను. నీ మనసును తిరిగిన తర్వాత సహోదరులను స్థిరపరచమని చెప్పాను. తన 34 వచ్చిన చదవా. 34 వచ్చిన. ఆయన పేతురు, నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పు వరకు నేను నీతో కూడి నీతో నిశ్చయముగా చెప్తున్నాను. సరేండి. సీమోను, సీపోను, సాతాను మిమ్మల్ని ఎలాగుందండి? గోధుమలను జల్లినట్టు మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను. సాతాను సీమోను హృదయంలో ప్రవేశించింది. సాతాను జీవితంలో, సీమోను పేతురు జీవితంలో సాతాను ప్రవేశించాడు. ఏం చేయాలనుకున్నాడు? సాతాను హృదయం ఎలా ఉంటుందండి? గొప్ప క్రూరముగా, వేదనగా, శ్రమతో ఉంటుంది. యేసుప్రభువారి జీవితం చూస్తే సాతాను పోయాడు. సాతానా ఎనకపో, సాతానా పారిపో, సాతానా పారిపో, నీవేమీ చేయలేవుగా, యేసునా నాయకుడు, యేసునా నాయకుడు, నీవేమీ చేయలేవుగా. 52 సంవత్సరాల క్రితం సండే స్కూల్ పాట ఇది, తెలుసండి. సాతానా పో అన్నాడనమాట యేసుప్రభువారు. సైతాన్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. 74వ సంవత్సరము, 77వ సంవత్సరం బక్సింగ్ గారు కాన్వకేషన్లో వాక్యం చెప్తున్నారు. వాక్యం చెప్తుంటే ఆయన ప్రార్థన చేసి పుల్పేట మీదకి వస్తున్నాడు. జాగ్రత్త వినండి. పుల్పేట మీదకి వస్తున్న సమయంలో హెబ్రోను గేటు దగ్గర సాతాను గాడు కృంగి చూస్తున్నాడట, ఎలా చూస్తున్నాడట. ఈయన అలాగే చూశాడు, బక్సింగ్ అని ఎలా చూశాడు అంకుల్. వెంటనే వెళ్ళిపోయిందట సాతాను. తెలుసండి, ఇదేంటి సాతాను అగస్టిన్గా ట్రాన్స్లేట్ చేసిన, తిమోతిగా ట్రాన్స్లేట్ చేసిన ఆయన గాబరైపోయాడు. అన్నిటి ఎలా చూశాడంటే అక్కడ ఎవడున్నాడు? డెవెల్, డెవెల్, డెవెల్. వెంటనే వెళ్ళిపోయిందండి. ఆయన పవర్ అలాగ ఉండేదట. ఇదని మన పవర్ ఎలా ఉంది? మన పవర్ ఎలా ఉంది చెప్పండి. అతను ఆ పవర్ బక్సింగ్ గారు చెప్తుంటే, వాక్యం చెప్తుంటే మోకాలేసి దొర్లేసుకొని పాపాలు ఒప్పుకునేవారు. బైబుల్ సొసైటీలన్నీ, బైబుల్లన్నీ అమ్ముడిపోయాట. ఎక్కడ? గుంటూరు బైబుల్ కాలేజ్లో, ఎస్సీ కాలేజ్ ఆడిటోరియంలో సియోను ప్రార్థన మీద పెట్టినప్పుడు ఫస్ట్ కాన్వకేషన్లో 1000 బైబుల్ పట్టుకొస్తే 30,000 బైబుల్ తీసుకురండి అన్నాడు బక్సింగ్ గారు. అందుకే మన అసెంబ్లీలో చాలా ప్రత్యేకమైన పాట ఏంటంటే, వర్తమానం ముందు బైబిల్ కోరస్ పాడుతాయంటే అవి బైబిల్ తేపితే సిగ్గుపడిపోతారు చాలామంది. అది చూసారా? అలాంటిది పేతురు భయపడిపోవడంతోనే అప్పుడు ముమ్మారు బొంకాడు. నువ్వు వేసిపోతున్నావు కదా, నువ్వు వేసిపోతున్నావు కదా, నువ్వు వేసిపోతున్నావు కదా. చిన్న బిడ్డల దగ్గర దొరికిపోయాడండి, సండే క్లాస్ బిడ్డల దగ్గర దొరికిపోయాడండి, సండే క్లాస్ బిడ్డల దగ్గర దొరికిపోయాడు. నువ్వు వేసిపోతున్నావు కదా, నువ్వు వేసిపోతున్నావు కదా, నువ్వు వేసిపోతున్నావు అంటే ఆయన అన్నాడు, నేను లేను, నేను లేను, నేను లేను. అప్పుడు వ్యాకులు పడి తెల్లవారుజాము 3 గంటలకి ఏడ్చేశాడట. ప్రభువా, నా దేవా, నా దేవా, నా దేవా అని ఏడ్చాడటండి. ఎంత ఘోరమైన విధానం తెలుసా పేతురు గారు. అప్పుడు కోడేటండి కొక్కురొక్కో ఓగింది. ఇప్పటికీ యేసు ప్రభు జీవితంలోని పేతురు బొంకిన ప్రదేశంలోని కొక్కురొక్కో అని పుంజు చర్చ్ ఉందట. ఇప్పటికీ పుంజు చర్చ్ ఉందట. ఆ చర్చి మీద పుంజు ఉంటుందట. ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి ఏం చేస్తుందటండి?
పుంజు కోస్తుందట. నేటికే ఉందట. యేసుప్రభుని పొంకిన ఆయన ఎలవేయడని. ఇప్పుడు చూడండి, ప్రారంభం ఎలా ఉంది పేతురు గారిది, బాగులేదు. ముగింపు ఎలాగని చూడండి. అపోస్తలుల గారి గ్రంథము 2వ అధ్యాయం 42వ వచనం ముందు చదవండి, 37 నుండి చదవండి. అపోస్తలుల గారి గ్రంథము 2వ అధ్యాయము 37 నుండి 42 చదవండి. మాట కనిపిస్తుంది. వారి మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడుమ అపోస్తలుడగా, పేతురు నీవు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ పొందెదరు. ఈ వాగ్దానము నీకును నీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన వద్దకు పిలిచిన వారందరికీ వారితో చెప్పాను. చాలండి. 41 వచనం చదవమ్మా. 41 వచనం చదవండి. 41. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది ఇచ్చారు. ఎంతమంది అండి? 3,000 పీపుల్ యాడింగ్ ద చర్చ్. ఎక్లియాషియా కాలింగ్ అవుట్ ఆఫ్ ద లార్డ్. చర్చ్ అంటే గత ఆదివారం చెప్పాడు కదా బెదరు, సంఘం అంటే ఎలా ఉండాలి, సంఘం అంటే ఎలా ఉండాలి, సంఘం అంటే ఎలా ఉండాలి. ఎక్లియాషియా బయటకు వచ్చింది. పేతురు గారి ప్రసంగానికి ఎంతమంది రక్షణ పొందారు చెప్పండి? 3,000 పీపుల్ సేవ్. పేతురు గారు మొట్టమొదటి ఎలాగున్నాడు? నేను యేసుప్రభుని ఎరగనండి, నాకు సముద్రమే కావాలండి, గల్లీ సముద్రమే కావాలండి, సరస్తీరమే కావాలండి, గన్నేశ్వర తీరం కావాలండి, మృత సముద్రం కావాలండి, మధ్య సముద్రం కావాలండి. చేపలు ఎక్స్పర్ట్ తెలుసా? పేతురు గారు వేసాడంటే అంతే పడుతుందట, అంత ఎక్స్పర్ట్ అనమాట. పేతురు గారి జీవితం చెప్తే 3 గంటలు పడుతుంది. ఆయన చేప వేస్తుంటే బయటకు వస్తుంటట. ఈజ్ ద గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ అనమాట. అలాంటి ప్రత్యక్ష గల పేతురు పడిపోయాడు. మనం కూడా పడిపోతాం. రోజు బల తింటున్నాం, తాగుతున్నాం, వెళ్తున్నాం, మళ్ళీ మామూలే. లోకంలో ఉండకూడదు. లోకంలో శరీరాశ పోవాలి, నేత్రాశ పోవాలి, జీవపడమ్మ పోవాలి, లోకంలో ఉన్నంత పోవాలి. నీ జీవితం లోకం పోవాలి. అలాంటి ఆయన పేతురు గారి ప్రసంగానికి రోమా స్టేడియంలో, పెద్ద స్టేడియంలో పేతురు గారు వాక్యం చెప్తుంటే యేసుప్రభువుతో ఆత్మను కుమ్మరించాడు. ఆత్మను కుమ్మరించి పరిశుద్ధాత్మ శక్తి పేతురు మీద రాబట్టి ఐ విల్ బిల్డ్ మై చర్చ్, నా సంఘాన్ని నేను కడతానని పేతురు చెప్పిన ఆయన 3,000 మంది రక్షణ పొందారు. చదవండి మత్తయి సువార్త 16వ అధ్యాయం. చూడండి, మొన్న ఆదివారం కూడా చెప్పాడు బ్రదరు. 18వ వచనం చదవండి. 16, 18. మత్తయి సువార్త. మరియు ఈ బండ మీద నా సంఘము కట్టెదవు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేరు మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాతాళ ద్వారము దాని ఎదుట నిలవలేవు. ఐ విల్ బిల్డ్ మై చర్చ్. పేతురు గారికి సంఘ ప్రత్యక్షత ఇచ్చాడు దేవుడు. ప్రారంభం బాగులేదు కానీ ముగింపు ఎలా ఉందండి? చక్కగా ఉంది, వేదనతో ఉంది, బాధతో ఉంది, శ్రమతో ఉంది, కష్టంతో ఉంది. దేవుని కొరకు రోషంగా బతికాడు. తలకిందులుగా సిలివేశాడు. ఇలా సిలివేయాలి, ఇలాగేశాడు సిలివ. తలకిందులుగా పేతురు గారు సిలివే అతసాక్షి అయిపోయాడు అనమాట. అతసాక్షి అయిపోయాడు. మన జీవితంలో కూడా, మన బ్రతుల్లో కూడా కొన్నిసార్లు మనం దేవుడిని ఎన్నోసార్లు దుఃఖపెట్టుంటాం, ఎన్నోసార్లు బాధ పెట్టుంటాం, ఎన్నోసార్లు శ్రమ పెట్టుంటాం, ఎన్నోసార్లు మీటింగ్కి రాలేదు, ఎన్నో శ్రమలు పడుతుంటాం. కానీ ఈ శరీరం రక్తమాంసం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాయి. ఈ రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోకపోతే ఈ రక్తమాంసం వదలాలి, ఆత్మీయ స్థితిలో ఎదగాలి, అప్పుడు పరలోక రాజ్యం. ఇది రెండోది. మూడోది చూపించి ముగించేస్తాను, సమయం అయిపోయింది. 10-18 నిమిషాలు, 10 నిమిషాల్లో చెప్పాలి. చూద్దాం, దేవుని చిత్తమే చూద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయం చదవండి. 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. 2వ వచనం 5వ అధ్యాయము 2వ వచనం చదవండి. మాట కనిపిస్తుంది. సరస్సు తీరమునున్న 2 దోణులను చూచాను. చాలండి, జాలలు వాటి నుండి దిగారు. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం. 20వ వచనం అండి, చదవండి అమ్మా. 20వ వచనం అండి. అని అలాగూ చెప్పి దోణి దిగారు. ఎవరు దిగారు? ఆ మాట కూడా పట్టుకొని ఈ మాట కూడా పట్టుకోండి. ఎవరు దిగారు? జాలరులు. మనం ఎక్కడ దిగుతున్నాం? మందిరానికి రావాలంటే భయం, ప్రార్థన చేయాలంటే భయం, వాక్యం చెప్పాలంటే భయం, సేవ చేయాలంటే భయం. మనకిచ్చిన ఆ యొక్క వరాలని ప్రభు కొరకు యూటిలైజ్ చేయాలండి. నాకు పాటలు పాడడం సరి రాదు, కానీ పాడుతాను, ఏదో తప్పదు, పాడాలి. కొంతమంది పాటలు పాడే వరం ఉంటుంది, ప్రార్థించే వరం ఉంటుంది, ఆరాధించే వరం ఉంటుంది, మ్యూజిక్ చేసే వరం ఉంటుంది, తపలా కొట్టే వరం ఉంటుంది, పరిచయం చేసే వరం ఉంటుంది, ఒకళ్ళు చెప్పులు చేసే వరం ఉంటుంది, ఒకళ్ళు వంట వండే అన్ని వరాలు పాస్టర్ గారికి ఇవ్వలేదు.
జాగ్రత్త గమనించండి. ఒక్కొక్కరికి ఒక వరం ఉంటుంది. అది శిష్యులు. దోణి దిగి లోకంలోకి వెళ్తున్నాం, జాగ్రత్త. సంఘంలో ఉంటున్న లోకంలోకి వెళ్తున్నాం, జాగ్రత్త. దేవుని కొరకు జీవిస్తున్నాం, జాగ్రత్త. చదవం ఇప్పుడు పదం. అలా అలాగ చెప్పి ఆయన చేతులను పక్కను చూపగా శిష్యులు ప్రభుని చూసి సంతోషపడ్డారు. తర్వాత చదువు. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక, నన్ను పంపిన ప్రకారము నేను మేము పంపుచున్నాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందిడి. మీరు ఎవరి పాపం క్షమించరో ఆయన క్షమింపబడును, ఎవరి పాపం నిలిచిందరో వారి యందు నిలిచిన వారితో చెప్పాను. ఇక్కడ చూడండి 24వ వచనం చదవమ్మా. 12 మందిలో కూడా తోమ ఎవరండి? చాలు. ఆఖరి వచనం చూడండి. మేకుల గుర్తుల్లో చెయ్యి పెడితేనే, కాలు పెడితేనే, పక్కలో చెయ్యి పెడితేనే నేను నమ్ముతాను అన్నాడట. ఎవరు? తోమ. ప్రారంభం ఎలాగుంది? తోమ గారి బాగులేదు. యేసుప్రభుతో ఉన్నాడు, నడుస్తున్నాడు, వింటున్నాడు, తాగుతున్నాడు, పరుస్తున్నాడు. విశ్వాసం లేదు. ఇతను చాలామంది మందిరికి వస్తున్న విశ్వాసమే లేదు, రక్షణ లేదు. మారు మనసులో ఆర్ యు బోర్న్ అగైన్, ఆర్ యు బోట్ల్ అగైన్, ఆర్ యు బోర్న్ అగైన్. దేవుని జన్మించావా, దేవుని జన్మించావా, తిరిగి జన్మించావా? ఏమి జన్మించావు? జన్మించలేదు. జన్మించావంటే అర్థం ఏంటంటే జీవితం మారాలి. జన్మించే అర్థం ఏంటంటే బ్రతుకు మారాలి. జన్మించే అర్థం ఏంటంటే మాటలు మారాలి. జన్మించేద్దాం తలంతులు మారాలి. జన్మించేద్దాం ప్రభు కొరకు జీవించాలి. తోమా గారి జీవితం యేసుప్రభుతోనే ఉన్నాడు. 3.5 సంవత్సరాలు సేవ చేశాడండి. ఎన్ని సంవత్సరాలండి చెప్పమ్మా? అలా చూస్తావేంటి? ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. నా వైపు చూడాలి. 3.5 సంవత్సరాలు సేవ చేసిన తోమా దేవుని కొరకు రోషంగా బతికాడు. యేసుప్రభువారు 7వ ప్రత్యక్షతలోని 8వ ప్రత్యక్షలోని పునరుద్ధాన సందేశంలో చెప్పిన సమయంలోని అందరూ రూమ్లో ఉన్నారు, తోమా గారి రూమ్లో లేరు. రాకడ రిజరెక్షన్, పవర్ ఆఫ్ రిజరెక్షన్, పునరుద్ధాన శక్తి యేసుప్రభు వెళ్ళిన తర్వాత 40 దినాలు అందరికి కనిపించాడు. 3 దినాల్లో ఆ శిష్యులకు కనిపించాడని తోమా లేకపోతే, తోమా అవిశ్వాసిగా ఉండకు, తోమా దేవుని కొరకు జీవించు, తోమా నీ చేతిలో చేయడతాను ప్రభా, నీ కాల్లో నేను చేయడతాను ప్రభా, నీ పక్కలో బల్యం పోటు ఉందని ప్రభా, ఆ కన్నాన్ని నేను చూస్తాను ప్రభా అన్నాడు తోమా. తెలుసండి? అలాంటి ఆయన భారతదేశానికి, కేరళ పట్టణానికి, కొట్టామనే గ్రామానికి దేవుని సువార్తను తీసుకొచ్చాడు. సముద్ర మార్గంలో 3 సంవత్సరాలు సముద్ర మార్గంలో వేదన పడుతూ అరేబియా సముద్ర తీరంకి వచ్చి కేరళ పట్టణంలోని మోకాలేసి ప్రార్థన చేసిన తోమా ప్రపంచాన్నే జయించాడు. ఈ నీళ్ళకి ఇసిరాడట, అంతే. నీళ్ళకి ఇసిరి తెలగా అయిపోయాట. వేపనలు అందరూ అలా చూస్తున్నారు. ఏటి బ్రాహ్మణ్స్ భయపడేవారట తోమా గారు చూసి. 1వ శతాబ్దంలో AD 33లో జరిగిన సెట్ ఇలా వేయగానే నీళ్ళకి వేసి తెలగవుతారు కింద. చెప్పండి అక్కలు, చెప్పండి. మీరు బాగా కల్లాపలు చల్లుతారు కదా, అన్నీ చేస్తారు కదండి. ఏం చేస్తారు? ఇలాగ ఎత్తే అలాగ అయిపోవాలి. అలాగ అయిపోయాట నీళ్ళు. తోమా గారు ఎగిన అయిపోయాట. ఈ నిజంగా దేవుని శిష్యుడే, నిజంగా పాస్టర్ గారే, నిజంగా దైవజనుడే, నిజంగా విశ్వాసే, నిజంగా ప్రభు కొరకు జీవించి పెట్టాను తోమా అన్నారట. ఆ రివర్ దగ్గరికి వెళ్ళగానే అలాగా నీళ్ళు అలాగ ఉండిపోతే సుమారు గంట వరకు ఉండిపోయాటండి. బైబిల్ హిస్టారికల్ చరిత్రకాలు చెప్తారు. అలాంటి ఆయన ప్రారంభం ముగింపు ఎలాగో తెలుసా? ముగింపు ఎలా తెలుసా? సెయింట్ థామస్ మౌంటైన్ కొండ దగ్గర. ఆ ప్రదేశాన్ని నేను చూశాను. రీసెంట్గా కాన్వకేషన్కి వెళ్ళి 18, 19, 20లో వెళ్ళాం. మెడ్రాస్ పరిచయకి వెళ్ళినప్పుడు చూశాను. ఆ కొండ చూడడానికి వెళ్ళాను. బల్యంతో ఇక్కడ పొడిచేశారు, ఇక్కడ పొడిచేశారు, ఇక్కడ పొడిచేశారు. ఆ రక్తం కారుతుంటే, అంటే పిక్చర్ ఆ రక్తం కారుతుంటే, ప్రభా నా దేవా, నా ప్రభువా, నా దేవా, నా ప్రభువా, నా దేవా, నా ప్రభువా నేను నీ కొరకు జీవిస్తానని చెప్పాడు అనమాట అండి. అదండి తోమా మన కొరకు సువార్త ప్రకటించాడు. ప్రియమైన సోదరులారా, కొన్నిసార్లు మనం బల తీసుకుని నేనేనే సరే చెప్పే ప్రసంగికులో లోటు ఉంటుందండి. ప్రసంగికుడు బాగుండు అనుకో, తెల్ల బట్టలు వేసుకుని రక్షణ గారికి నల్లగా ఉంటే కుదరదు. ప్రసంగికులు లోటు ఉంటుంది, విశ్వాసులకు లోటు ఉంటుంది. ఇద్దరికీ సమానమే బల్ల. ప్రసంగికుడు పర్లేదు పెద్ద బాగున్నారు, పెద్ద నైస్గా ఉంటే కుదరదు. ఇద్దరికీ తగులుతుంది. ఒక మేకు నీకు తగులుతుంది, ఒక మేకు. అందుకే 2 అంచులు కట్టుకోం బైబిల్. ఎలాగండి? బైబిల్ అలాంటిదండి. 2 అంచులు నీకు తగులుతుంది, నాకు తగులుతుంది, మనకు తగులుతుంది బైబిల్ అనమాట. అది తోమా గారి జీవితం చూస్తే చాలా వేదన పడ్డాడు. కేరళ పట్టణానికి, కర్ణాటక పట్టణానికి, తమిళనాడు పట్టణానికి, రాష్ట్ర స్టేట్లో ఆంధ్రప్రదేశ్ కొద్ది ప్రాంతం వచ్చాడు. మళ్ళీ వెళ్ళిపోయాడు. తమిళనాడులో హతసాక్షిగా చంపబడ్డాడు. అని ప్రారంభం చూస్తే గొప్ప ఆశ్చర్యం. ప్రారంభం చూస్తే వేదనతో పడింది, ముగింపు చూస్తే గొప్ప ఆశ్చర్యం. ఆ తోమా గారు చర్చి నేటికి వెళ్ళేవారు. కేరళ కొట్టాయం పట్టణానికి వెళ్ళేవారు. ఆయన చేసిన సువార్తలో చాలామంది రక్షణ పొందారు. అక్కడ చూస్తే ఆయన యొక్క బట్టలు, ఆయన వేదన, ఆ రక్త మడుగులు ఉందన్నమాట అండి. సెయింట్ థామస్ మౌంటైన్ మ్యూజియంలో చూస్తే అంత హతసాక్షి అయ్యాడు. ప్రభు కొరకు జీవించాడు.
ఇండియా దేశం సువార్త ప్రకటించాడు. ఇండియా దేశం నేను మిషనరీకి వెళ్తానని వచ్చాడు. దేవునికి అర్పణ అర్పించుకున్నాడు. ఇందాక అన్న చెప్పాడు కదా, సజీవ యాగం సమర్పించుకున్నాడంటే మనము కూడా సజీవాన్ని సమర్పించుకోవాలి. మోకరించండి, ప్రార్థన చేద్దాం. 3 విషయాలు చెప్పాను. ప్రారంభము ప్రభుత్వమైతే ఇంకో 3 విషయాలు, ఇంకా 4 విషయాలు. ప్రారంభం ఎలా అంటే ముగింపు ఎలా చెప్తాను. కార్యారంభం కంటే కార్యాంతం మేలు. మొదట ఆయన జీవితం చూసాం. గొప్ప ఆశ్చర్యం, గొప్పమైన సౌలు పౌలుగా మార్చబడ్డాడు. రెండో ఆయన చూస్తే సీమోను పేతురు, తిడుమాను సీమోను పేతురుగా మార్చబడ్డాడు, సంఘానికి కట్టాడు. 3 ఆయన చూస్తే తోమా ప్రభు కొరకు అసాక్షి అయ్యాడు. ప్రారంభం బాగలేదు, అవిశ్వాసగా జీవించాడు. ముగింపు చూస్తే అసమానమైనది, అమోఘమైనది, అవింతరమైనది ప్రభు కొరకు సేవ చేశాడు. ప్రియమైన స్నేహితులారా, ఈ బలం తీసుకుని నీవు దేవుని కొరకు అలా జీవిస్తున్నావు. ఈ బలం తీసుకుని నీవు కార్యారంభం కంటే కార్యాంతం మేలేనున్నావు. మన కార్యాన్ని ప్రారంభిస్తాం. రక్షణ బాగుంది, మారు మనసు బాగుంది, బాప్టిజం బాగుంది, సంఘ సాహసం బాగుంది, దేవుని వాక్యం బాగుంది, పరిశుద్ధత బాగుంది, విమోచన బాగుంది, దేవుని కొరకు జీవిస్తున్నాం, యాటిట్యూడ్ నియామకుడికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దశమావిస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, బలం తీసుకు అన్నీ బాగున్నాయి. మన ముగింగ్ వాట్ అబౌట్ యువర్ లైఫ్? నీ జీవితం ముగింపు ఎలాగుంటుంది గుర్తెరగండి. నా జీవితం ముగిండాలతో గుర్తెరగండి. ఈయన మంచి సేవ చేశాడు, కుక్క సేవ చచ్చాడు అంటారనమాట. ఈయన మంచి సేవ చేశాడు, ప్రభు కొరకు జీవించలేదని అంటారనమాట లాస్ట్లో. కానీ ఐ ఫైట్ విత్ ఎ గుడ్ ఫైటర్. నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కనిపెట్టించుకున్నాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. నీతి గల న్యాయాధిపతి తన ప్రజలందరితో ప్రత్యక్షమైనప్పుడు చూస్తే ఎంత గొప్ప ఆశ్చర్యం. ప్రియమైన స్నేహితులారా, ఆ బహుమానం కావాలంటే నీతి కిరీటము, వడబారిన కిరీటము, మహిమ కిరీటము, వాగ్దత్తమైన కిరీటము, ధన్యకరమైన కిరీటం ప్రభు ఇచ్చాడు. ఈ 3 జీవితాలు ప్రారంభం బాగలేదు కానీ ముగింపు బాగుంది. మన జీవితం కూడా ప్రారంభం బాగుంటుంది కానీ ముగింపు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రభు రాకడ బహు సమీపం అయిపోయింది. అన్యాయం చేయడం న్యాయం చేస్తున్నాడు, అక్రమస్తుంటున్నాడు, పరిశుద్ధుడు ఉంటున్నాడు, నీతిమంతుడు నేను త్వరగా వస్తున్నాడు. బిహోల్డ్ ఐఎమ్ కమింగ్ క్విక్లీ. ఆయన రాకడ బహు సమీపం అయిపోయింది. యవనస్తులు చచ్చిపోతున్నారు, గర్భంలో ఉన్న శిశువు చచ్చిపోతున్నారు, వృద్ధుడు చచ్చిపోతున్నాడు, బాలుడు చచ్చిపోతున్నాడు, బాలిక చచ్చిపోతుంది. ఎప్పుడు చచ్చిపోతుంది? మా పక్కింట్లోనే నిన్న మొన్నటి కాలంలోనే ఇలా బండి మీద వెళ్తున్నారట. పులపర్తి జంక్షన్ వచ్చిందట, ఒక బ్రేక్ వేసాడట, వెనకనున్న వాళ్ళు వేసిపోయాడట. చిన్న మీద తల్లి వెంటనే స్పాట్ చచ్చిపోయాడు. ఆ డ్రైవ్ చేస్తున్నాడు, చూస్తే ఇక్కడ మాంసం ఊడిపోయింది, బన్నీలాగా వేదన పడుతున్నాడు. చెప్పను ఏమవుతుందో తెలియదు, మనం ఎలాగొస్తుందో తెలియదు. మన నాన్న జాతితో నిమిత్తం లేదు, మనం అందంతో లేదు, మనం డబ్బుతో నిమిత్తం లేదు. ఎప్పుడైనా రావచ్చు సిస్టర్, ఎప్పుడైనా రావచ్చు బ్రదర్, సిద్ధపడు. ఈ బల తీసుకుని ప్రభు కొరకు జీవించు, ఆత్మీయంగా వర్ధిల్లాలి.